అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాన్వే. అంతకంటే మొదలు హెడ్లైన్. నీళ్లు కిందికి పోతున్నా ఒడిసి పట్టలేని దద్దమ్మ సర్కార్. కాంగ్రెస్ పాలన మీద అయ్యిండు హరీష్ రావు ఫైర్. పోరంబోకు నీచ నికృష్ట దగుల్బాజీ లుచ్చా జాతి. రేవంత్ రెడ్డి మాటల మీద కేటీఆర్ చెప్పిండు కొత్త నీతి. రాహుల్ గాంధీ చేసిండు మోడీ ఇంటి ముట్టడి. నీట్ లీక్ అయినందుకు రాజీనామా చేయాలని దాడి. మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్నట్టు, పాలిటిక్స్ అన్నాక పచ్చి బూతులు ఉండాలి అన్నట్టు తయారు చేసిండు రాజకీయాలను. నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టు రోత ఉట్టిస్తున్నారు. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు బూతును బూతుతోనే కొడుతున్నాడు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు. చూడు రేవంటుండో. నోరు తెరిస్తే నీ జాతేంది, నీ నీతేంది అని పెద్ద మనిషి కేసీఆర్ సార్ గురించి సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడతాడు కదా. అగో జాతి ముచ్చటే చెప్పుకుంటా రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నంత పని చేసిండు కేటీఆర్. తెలంగాణలో ఉన్నాయి రెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. తెలంగాణ పబ్లిక్ అందరికి తెలిసినా కొంతమంది కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అస్సలు నెత్తికెక్కదు కాబట్టి ఈగురంగా ఇప్పి చెప్పిండు. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. అర్థమైందా రాజా? ఎవరు దేశంటి జాతో తెలిసిందా? తెలంగాణ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు కాజేస్తున్నారనేది తెలుస్తున్నది. నీచ నికృష్ట పోరంబోకు దగుల్బాజీ లుచ్చా జాతులు ఎవరో అర్థం చేసుకోరన్నట్టు అన్ని ముచ్చట్టు చెప్పకనే చెప్పిండు. ఎన్నికల నాడు పూట గడుపుకునే తందుకు కాంగ్రెస్ పార్టీలు ఎన్ని అబద్ధాలు ఆడిర్రో ఇక వీడియోలు వేసి చూపించిండు. తర్వాత ఏం జరిగిందో తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీల కథలు చూసి నవ్వాపుకోకుండా గిట్లా మాట్లాడిండు. రైతు డిక్లరేషన్ ఒకటి కాదు, రెండు కాదు, 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా, మీరు చెప్పాలి దయచేసి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటదో? ఇగో ఇదే కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తానన్న మార్పు. అన్ని దిక్కుల నీళ్ళు ఎత్తు నుంచి వంపుకు వాడితే కాంగ్రెస్ పార్టీ ఏలువాడిలా వంపు నుంచి ఎత్తుకు ఎగవాకినట్టు అవుతున్నది రైతు బతుకులు అన్నట్టు చెప్పిండు. తర్వాత మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటల నడిజాం రాత్రి కురిసిన వానకు గోడగూలి 4 రైతులు జీవిడిసిరు కదా. అగో ఆ ముచ్చట చెప్పుకుంటా సర్కార్ ఎటువంటి ఘనకార్యాలు చేసిందో కూడా చెప్పిండు. వాళ్ళ శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలకు నేను అడిగిన, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా అమ్మా అని అడిగిన. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 2.5 నెలలు అయిపోయింది. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, జరిగింది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జరిగింది ఒక విషాదం. ఇప్పుడే రాజకీయ పరమైన హడావుడి లేదు, ఆర్భాటం లేదు, ఏ ఎన్నిక లేదు, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నలుగురితో మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. వాళ్ళందరూ చెప్పింది ఒకటే మాట. కాకపోతే వాళ్ళ 4 రైతులు చచ్చిపోతే ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడిది ఆ 5 లక్షలు? కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు. కానీ మిగతా ముగ్గురికి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా
ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. అందుకే ఆదుకోవాల్సిన సర్కారు సప్పుడు చేస్తలేదని ప్రతిపక్ష పార్టీకెళ్లి రైతు కుటుంబాలకు 5 లక్షల చెక్కులు అందజేసిండ్రు. ఇగో ఇట్లా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో పెట్టిన రైతు సదస్సుల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన రైతు డిక్లరేషన్ షీరిషింతకు గట్టిండు. కాంగ్రెస్ సర్కారు ఉంటే రైతుల కష్టాలు తీరాయి. మళ్ళా కేసీఆర్ అనే తెలంగాణ సోయి తెలంగాణ ఆత్మ తెలిసిన మనిషి సీఎం అయితేనే మన బతుకులు బాగుపడతాయి అన్నట్టు చెప్పిండు. ఇగో ఇట్లా ఇంకా 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాడి వేడిని తగ్గనిస్తలేడు కేటీఆర్ సారు. వరుసగా సవాల్ పెట్టుకుంటా సర్కార్కు చెమటలు పట్టిస్తుండని మాట్లాడుకుంటారట బీఆర్ఎస్ పార్టీ తీరును చూస్తున్నోళ్ళు. దేవుడంటే గుళ్ళల్లా గోడ మీద ఫోటోలల్లా కాదు, తోటి మనిషికి సాయం కావాల్సి వచ్చినప్పుడు, ఆపతిలుండే ఆదుకోవాల్సి వచ్చినప్పుడు మనిషి రూపంలోనే వచ్చి కాపాడతాడు అని అంటారు కదా. ఏ ఊకమ్మ, గీసొంటి కలేజా సినిమా డైలాగులు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోనికి మంచిగా ఉంటాయి కానీ ఈ రోజులల్లా పక్కోళ్లకు పైసా సాయం చేసుడో పని పక్కన పెట్టి పావులెత్తు మంచి చేసుడో అయ్యా పనేనా అని అంటారా? ఇగో గీ ర్యాపిడో డ్రైవర్ అన్న ముచ్చట తెలియకుంటే నేను కూడా అట్లనే అనుకునేదాన్ని కావచ్చు. కానీ చూసినాక మాత్రం దైవం మానుష రూపేనా అన్న మాటను బరాబర్ నమ్ముతున్నా. చూస్తే మీరు కూడా నమ్ముతారు పక్కా. బాటబంటి పోతుంటే బండి ఆపి వాళ్ళని అడ్రస్ అడిగితేనే ఈలకేం చెప్పేది నాకేమొచ్చింది అడమిట్లా అన్నట్టు పట్టించుకోకుండానే పోతారు. అసొంటిది ముక్కు ముఖం తెలివని ఓ పసిబాబు పానాల కోసం తన్లాడి తనకంటూ ఏం లేకుండా సాయం చేసిందంటే ఎంత గ్రేటు ఏం కథ. మన అనే గీ ర్యాపిడో డ్రైవర్ అనేది SMA type 1 అనే జబ్బుతో బాధపడుతున్న కృష్ణ అనే పిల్లగాని గురించి తెలిసింది. ఇక మనసు కరిగిపోయి అరుచుకుంటే ఆపరేషన్ కు లక్షలు ఖర్చు అవుతుంది అన్నారట. మరి నా ఒక్కనితోనే ఏడైతుందని ఇట్లా కృష్ణ అనే పిల్లగానికి పానం బాలేదు, ఆపరేషన్ చేయాలంటే లక్షల ఖర్చు అవుతుంది, పాప మా పిల్లగాని అమ్మ నాయన తానాన్ని పైసలు లేవు, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాలయి కాబట్టి ఎవరికి దోషినంత వాళ్ళు ముంగట్టుకొచ్చి మంచి మనసుతో సాయం చేస్తే పిల్లగాడు బతుకుతాడు. ఆ పసి ముఖంలోనే కాకుండా ఆ ఇంటోల ముఖంలో కూడా నవ్వులు చూడొచ్చు. మానవత్వం చూపించి మంచి మనసుతో ఆసరగారి అని వీడియో పెడితే చాలా మంది ముంగట్టుకొచ్చి పైసలు ఇచ్చారు. ఇట్లా వచ్చిన పైసలన్నీ పిల్లగాని ఇంటోళ్ళకి ఇచ్చి లాస్ట్ కు ఆ పిల్లగాన్ని కాపాడేతందుకు ఆయన ర్యాపిడో నడుపుకొని బతికి ఆ బండిని కూడా అమ్మేసి వచ్చిన పైసలు వాళ్ళకి ఇచ్చిండు. ఇక ఈ ముచ్చట ఇంత ఇంటర్నెట్ లో తిరిగి వైరల్ అయ్యే వరకలా మానవత్వము మనిషికి సాయము అనే పదాలు గూగుల్లో తప్పితే గుట్టలలో దోలాడినా దొరకని ఈ రోజుల్లో అన్యం పుణ్యం తెలివని ఓ పసిబాబు పానాలు కాపాడేతందుకు అందరిని అడుగుడే కాకుండా అన్నం పెడుతున్న బండిని కూడా అమ్మే సాయం చేసిందంటే చేతులైతే దండం పెట్టవలసిందే ఈయనకు అనుకుంటా షేర్లు కూడా చేస్తున్నారు. ఒకరికి చేసిన మంచి తెలివనోళ్ళకి చేసే సాయము ఒట్టిగానే ఓవంటారు, మళ్ళా ఏదో ఓ తీరులో వెనకకొస్తాయి అని అంటారు. మరి ఆ మాట నిజమే అయితే ఈ ర్యాపిడో డ్రైవర్ అన్న ముచ్చట తెలిసి కూడా ఎవరైనా ఆసరైతారేమో చూడాలిగా. నోరు తెరిచి భూతల్లి ఆకాశం దిక్కు చూస్తున్నది, రైతన్న రంది పోయి శెల్క దిక్కే చూస్తుండు. ఇంకో దిక్కు గోదావరి కృష్ణా నదుల నీళ్లు జోరుగా వారుతున్నాయి. మరి కాంగ్రెస్ సర్కార్కు తెలివి లేదా, తెగువ లేదా, సోయి లేదా, సొంత ఆలోచన లేదా, సర్కార్ను నడుపుడు తెలుస్తలేదా, సౌలతున్నది కనుతలేరా, ఎందుకు ఇంత అశ్రద్ధ చేస్తున్నదో తెలుస్తలేదు. ఈ మాటలను నేను కాదనేది మాజీ మంత్రి హరీష్ రావు సారే అంటున్నాడు. తలపున పారుతోంది గోదారి, మన సేన్లు మన సెలుకాయడారి, మన తెలంగాణ రైతు బతుకు ఆమాసా, రేవంతన్న చేస్తుండు తమాషా అని తెలంగాణ ఉద్యమ కాలం నాటి పాటను మార్చి పాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. అది ఎట్లనో ఇగురంగా చెప్తున్నాడు, వినండి ఒకసారి. దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆనాడు కేసీఆర్ గారు విజన్ తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇలా సమ్మక్క బ్యారేజ్ లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది, 3 TMCల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తా ఉంది. అంటే అన్ని ఉండి కూడా నీళ్లు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అంతే కదా, కరెంట్ ఉన్నా కూడా కట్టిక చీకట్లు ఎవరన్నా ఉంటారా? కుండ నిండా కూడున్నా కూడా ఉపాసం బంటాడా ఏడన్నా? బట్టలు బీరువల పెట్టి బరివాత ఏ నెత్తి మాసినోడైనా తిరుగుతాడా? కానీ కాంగ్రెస్ సర్కార్ అంతకంటే హీనమైన పాలన చేస్తున్నదని ఈడ్చి జడిచినట్టే చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇయ్యుండ్రని ఎవరన్నా అంటున్నారా? కట్టి నీళ్లు పెట్టిన పొయ్యి తీరుగా కట్టిన ప్రాజెక్టులున్నాయి, ఖతర్నాక్ కాల్వలున్నాయి, కట్కలొత్తితే ఎత్తిపోసే మోటార్లున్నాయి, ఏమైతుంది నీళ్ళిచ్చేతానికి అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ ఇజ్జత్ తీసి గజ్జెక్ గట్టిండు. ఇక తర్వాత నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అంతకు ముందు ఏం చెప్పిండు అనేది వీడియోలు చూపెట్టిండు. 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 TMCల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది,
జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్లు పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్లు ముదిరిపోతా ఉన్నాయి. ముదిరిపోవా? వేయాల్సిన టైంకు నాట్లు వేయకుంటే నారు ముదిరిపోతది. పాపం ఆ నారుకు తెలియదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు? చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నట్టు ఉంటదని అనుకుంటురంట. హరీష్ రావు సార్ మాటలు ఇన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ఆషామాషి తప్పు కాదు, రైతన్న హాయిగా బతికే హక్కును ఆగం చేసినట్టు కాబట్టి వీళ్ళను ఉత్త వదిలిపెట్టకుంటే ఎసొంటి శిక్ష వేయాలనో చెప్పిండు. ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లుండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పులేదు. కాళేశ్వరం అంటే కుప్పగూలింది, ముట్టుకుంటే అదేదో చెయ్యరా అని పాపం చేసిన వాళ్ళం అయితం అన్నట్టు చేస్తున్నారు. మరి దేవాదుల కాడ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు? వరంగల్లున్న చెరువులు, కుంటలు ఎందుకు నింపలేరు? పంటలు ఎండుతుంటే పలగవాడి నవ్వినట్టు చేస్తున్నారు ఎందుకు? రక్తం జల్లితే పంటలు వండుతాయని ఫాల్తు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని సర్కార్ ఈపు మీద జర్సి కొట్టినంత పనిచేసిండు. వరంగల్ రైతులు పడుతున్న గోసలు చూసి హైదరాబాద్ లున్న తెలంగాణ భవన్ ల ప్రెస్ మీట్ పెట్టి ఇగో గీ తీర్లాడ్చుకున్నాడు. రాళ్లు చెవులల్ల పెట్టొత్తినంత పనిచేసిండు. ఆయన కాంగ్రెస్ సర్కార్లు ఏమన్నా కదలికి వస్తుందో, కిందికి పోతున్న గోదావరి నీళ్లను తెలంగాణ గడ్డకు మాలుపుతుందో చూడాలిగా. ఎప్పుడు వండుకుంటున్నాడో, ఎప్పుడు లేస్తున్నాడో, కంటి నిండా నిద్ర పోతున్నాడో లేదు, ఏం తింటున్నాడో, ఎట్లా తింటున్నాడో, కడుపు నిండా తిండి తింటున్నాడో లేదు, తన గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నాడో లేదు. పొద్దుగా లేచిన కాడ నుంచి పని 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 అని చేసుకుంటా పోతూనే ఉన్నాడు తప్ప ఇంకో ఆలోచనే లేదు. ఎవరి గురించి చెప్తున్నావు వారికి అనే కదా మీరు ఆలోచనలో పడ్డది. ఇంకెవరు? తమిళనాడు సీఎం విజయ్ సార్ గురించే. జన్మభూమి, శ్రమదానం, స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంల తీరుగా తమిళనాడు సీఎం విజయ్ సడన్ ఎంట్రీ స్కీమ్ ఏదన్నా పెట్టినా ఏంది అన్నట్టే చేస్తుండు. అవస్థలు పడుతున్న వ్యవస్థ బాగుపడాలంటే ఆకస్మిక తనిఖీలు తప్పగా చేయాల్సిందే అన్నట్టు చేస్తుండు. మొన్నటికి మొన్న ఓ దావఖాన్లో సడన్ ఎంట్రీ ఇచ్చి డాక్టర్లకు, ఆఫీసర్లకు ట్విస్ట్ ఇచ్చింది కదా. ఇక ఇప్పుడు చెన్నై చెట్పేట్ అనే ఏరియాలున్న బయో సిఎన్జి ప్లాంట్ ను చూసేటానికి ఫట్మన్ ప్రత్యక్షమైండు. మరి ముచ్చట పబ్లిక్ కు ఎట్లా తెలిసిందో ఏమో గానీ తాజా పొలిటికల్ హీరో కమ్ సినిమా సూపర్ స్టార్ విజయ్ సార్ను చూసేటందుకు విరుసుకబడ్డరు. తెలుసు కదా విజయ్ సార్కు ఫ్యాన్స్ అంటే, పబ్లిక్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో. అందుకే కాసింత టైం ఖర్చు అయినా మంచిదే అని పబ్లిక్ ను వల్కరించిండు. తర్వాత సిఎన్జి ప్లాంట్లకు ఎంట్రీ ఇచ్చిండు. చెన్నై పబ్లిక్ వాడేసిన చెత్తతోని ఈ ప్లాంట్ల గ్యాస్ తయారు చేస్తారట. ఇది ఎంత మంచిగా పనిచేస్తే చెన్నైలో చెత్త పోగా గబ్బులేసే గాశారం తప్పుతుందట. అందుకే దీని పనితీరు, దాంట్లో పనిచేసే నౌకర్ల తీరు పరీక్ష పట్టి చూసిండు. సిఎన్జి గ్యాస్ తయారయ్యే పద్ధతి, ఇంకా దీని కెపాసిటీ పెంచే ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అని ఆఫీసర్లను అడిగి తెలుసుకొని ఆ పనులు షురూ చేయుండ్రు అన్నట్టు చెప్పిండు. ఇక్కడ ఒక్క కాన్నే కాదు, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కడమ పట్టణాలలో కూడా చెత్త నుంచి గ్యాస్ తయారు చేసే సెంటర్లు పెట్టాలని ఆర్డర్లు వేసిండట. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క. విజయ్ వచ్చాడని అందరికి చెప్పుండ్రని సినిమా డైలాగ్ కొట్టినట్టే గట్టిగా చెప్పిండట. నేను ఎప్పుడైనా రావచ్చు, ఎట్లనైనా రావచ్చు, అప్పుడు సక్రమంగా పనిచేయని వాళ్ళను చక్కగా ఇంటికి పంపిస్తా, జాగ్రత్త అన్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నది. మరి అంతే కదా, తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయింది సంబరానికా లేకుంటే నలుగురికి చెప్పేతానికా? కుర్చీలకు ఎక్కంగానే పనిచేసి మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు ఏలిన వాళ్ళకంటే ఈ సీఎం 100% నయం అన్నట్టు పని చేయించాలి. అట్లయితేనే సీఎం కావాలని కలలు కానాలే. విజయ్ తీరు కానంటుర్రు. దళపతి చేస్తున్న ధనాదన్ పనులను పసిగట్టి పరిశీలిస్తున్న పబ్లిక్. వర్షాలు పడక పల్లెలల్లో రైతులు రందితోనుంటే ఇంకో దిక్కు వర్షాలు పడనందుకు ఎప్పటి తీరుగా బాధలు పడేటోళ్ళు ఇప్పుడు కాసింత ఊపిరి పీల్చుకుంటాండ్రు. పెద్ద పెద్ద వానలు పడతలేవు కాబట్టి హైదరాబాద్ లో కార్లు, బండ్లు కొట్టుకోవడు లేదు, వాగులు వంకలు పొంగిపోర్లుడు లేదు, బ్రిడ్జిలు ఊలిపోవుడు లేదు, రాకపోకలు బంద్ అయ్యే రందే లేదు, రోడ్లు మొత్తం బురదమయం అయ్యే తండ్లాడ కథలే లేదని కాసింత నిమ్మలంగానే ఉంటారు. కానీ ఇక్కడ చూడు ఎట్లుందో ముచ్చట. ఆహా ఆహా, ఎంత సాపుగా, ఎంత చక్కదనంగా ఉన్నదో కదా రోడ్డు. బస్సులు, కార్లు, బండ్లు, బుల్లెట్ రైలు కంటే స్పీడ్ ఉరికే తట్టున్నది. నూనె పోస్తే ఎత్తుకొని మళ్ళా కూరల తాలింపు వేసుకునే తట్టే ఉన్నది రోడ్డు. గిసోంటి రోడ్లు లేక బయట దేశాల పబ్లిక్ ఎంత బాధపడుతున్నారో ఏమో పాపం. అగో చూడుండ్రి, ఈ చక్కదనాల రోడ్డు మీద పెద్ద గుంతు ఉండే సౌలతు కూడా ఉన్నది అంటే ఎంత గొప్ప ముచ్చట.
ఎవరు ఎప్పుడు గుంతలవాడి గుట్టుకుమంటారో తెలియకుండా చేసిండ్రంటే తారీఫ్ చేయాల్సిందే. మా సక్కని ప్రభువుల ఏలువాడిలా కమ్మనైన కాంగ్రెస్ పార్టీ ఏలువాడిలా మంచిగున్నది మా పట్నం రోడ్లు అని మేడ్చల్ పట్నం పబ్లిక్ రోడ్ల మీద నాట్లేసిండ్రు. ఉత్తగా నామకే వాస్తేసిన నాట్లు కావవి. ఉయ్యాల పాటలు కోలాట పాటలు వాడుకుంటేసిండ్రు. నేషనల్ హైవే అనేది చూసినాం, పంచాయతీరాజ్ రోడ్ల మీద తిరిగినాం, సీసీ రోడ్ల మీద నడిచినాం గానీ గిసోంటి 2-1 రోడ్లను ఏడ చూడలేదు. వాహనాలు నడపొచ్చు, వర్షాకాలంలో నాట్లేసుకోవచ్చు. టెక్నాలజీ అన్నట్టే ఉన్నది మేడ్చల్ పట్నంలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ. ఇంతటి కడక్ రోడ్డును ఖతర్నాక్ చేసిండ్రు కదా. ఇంతకంటే మహాభాగ్యం ఇంకేముంటదని అక్కడి పబ్లిక్ మస్తు మురిచిపోతుండ్రు. ప్రమాదాలు జరిగినా మంచిదే, ప్రాణాలు పోయినా మంచిదే. ఇసోంటి 2-in-1 రోడ్డు మాకు ఉండాల్సిందే అని డిమాండ్ చేస్తుర్రు. మరి లేకపోతే ఏంది? సర్కార్కు కాసింతనైనా సిగ్గు ఉండాలి కదా. వర్షాకాలం వస్తే రోడ్లన్నీ రోత అవుతాయి. బాగు చేసి పబ్లిక్ బాధపడకుండా చూడాలనే సోయి ఉండాలి కదా. జనం తిప్పల పడుతుంటే ఎట్లా నిద్ర పడుతున్నది కావచ్చు సర్కార్ ఆఫీసర్లకు, పబ్లిక్ ఓట్లేసి గెలిచిన లీడర్లకు కూడా. అందుకే వాళ్ళ ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు రోడ్ల మీద నాట్లేసిండ్రు పబ్లిక్. మరి దీన్ని బాగు చేయాలనే సోయి ఇజ్జత్ ఈగురం ఇప్పటికైనా వస్తుందో లేదో చూడాలిగా. సర్కార్ మీద ఫైటింగ్ చేసేటోళ్లకు, ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, ముట్టడిలు చేసేటోళ్లకు పోలీసులకు నడుమ అయ్యసోంటి ఫైటింగ్ జరుగుతుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసుడు, ముండ్ల కంచెలు బారికేడ్లు వేసుడు, టియర్ గ్యాస్ బాంబులు వేల్చుడు చేస్తారు. ఇటు నుంచి ఉద్యమకారులు రాళ్ళు ఇసురుడు, బస్సులు గాలబెట్టుడు, బారికేట్లు ఎక్కి దుంకుడు. అబ్బో చిన్న కథ ఉండది, చిన్నపాటి యుద్ధం జరిగినట్టే ఉంటది. కానీ ఇక్కడ చూడండి ఎట్లుందో ముచ్చట. ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టే గాంధీ మార్గంలో నడుస్తున్నారా ఏంది కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలు? పోలీసుల డ్యూటీ అయిపోయి ఇంటికి పోతుంటే అంత నిలబడి సప్పట్లు కొడుతున్నారు, దండేసి దండం పెట్టినంత బరాబర్ చేస్తున్నారు. ఇంతకు ఈ పోలీసులు అంత మంచి పనేం చేసిండ్రు? కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలను పల్లెత్తు మాట అనకుంటా, లాగులు దర్చేటట్టు లాఠీలు ఎత్తకుంటా, అయ్యో పాపం అని ముట్టుకుంటే మాసిపోయే మల్లె పూల తీరుగా చూసుకున్నారా అంటే అది లేదు. దొరికినోళ్ళని దొరికినట్టే దోబార్ తీన్మార్ బ్యాండ్ కొట్టినట్టు కొట్టిండ్రు. కొంతమంది పోలీసులు అయితే ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద రాళ్లు రువ్విండ్రు. కొంతమంది ఉద్యమకారులకు చేతులు ఇరిగినాయి, నెత్తులు వలిగినాయి, నెత్తుర్లు గారినాయి. అయినా ఇట్లా పోలీసులకు మర్యాద ఇచ్చినట్టు సప్పట్లతోని సన్మానం చేసినట్టు చేస్తున్నారంటే మీరు మమ్ముల మంచిగా కొట్టిండ్రు, మీ అంత గ్రేట్ ఇంకెవ్వలుండరు, మీకున్నంత మానవత్వం ఇంకెవ్వలకు లేదు అన్నట్టు చెద్దర్ల చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండ్రు. పాపం అది అర్థమైన పోలీసులు తలకాయలు కిందికేసుకొని పోతుర్రు. దేశంలో అతిపెద్ద పరీక్ష నీట్ పేపర్లు లీక్ అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పోరాటం చేస్తున్న మమ్ముల వీర లెవెల్లో కొట్టిన మీరు వీరులు శూరులు మస్తు గొప్పోళ్ళు అన్నట్టు సప్పట్లు కొట్టుకుంటా సాగనంపిన్రు. పాపం పోలీసులకు ఇజ్జత్ అనిపించింది కావచ్చు, ఏ ఒక్కరు కిక్కు మనకుంటా సప్పుడు చేయకుండా సైలెంట్ గా పోతున్నారు. సర్కార్ మమ్మలను కొట్టుండ్రి అని ఇచ్చిన ఆర్డర్ ను సక్రమంగా విజయవంతంగా అమలు చేసిండ్రు. మీ అంత తోపులే లేరు, మీ అంత గొప్ప సిపాయిలే లేరు అన్నట్టు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి సాగనంపిన్రు. ఇంత వ్యంగ్యంగా ఇంత పరాశకంగా తోలుసేటట్టు తొడపాశం పెట్టినట్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుతుంది. ఉడుకునెత్తురున్న పిల్లలు ఆవేశం ఆపుకోక పోలీసుల మీద తిరగబడతారు గాని వీళ్ళు మాత్రం ఇట్లా పోలీసులకు సప్పట్లు కొట్టి అందరు ఆలోచించేటట్టు చేసిండ్రు. శాంతియుతంగానే సలాకి ఆల్చి వాతలు పెట్టినట్టు చేసిండ్రని మెచ్చుకుంటున్నారు. వీళ్ళు చేసిన పని చూసిన దేశం పబ్లిక్. ప్రజాస్వామ్యం అన్నాక పార్టీలు అన్నాక ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు కామనే. చౌరస్తాల కాడ, సర్కార్ ఆఫీసుల ముంగట ధర్నా చౌకల పొంటి నిత్య ఏదో ఒక నిరసన కానొస్తుంటది కూడా. కొందరు క్రియేటివిటీతోని వెరైటీ నిరసనలు చేసి మనం యాక్టివ్ ముచ్చట్లల్లో కూడా ఎక్కిండ్రు. కానీ ఢిల్లీ రాహుల్ గాంధీ ఇవన్నీ కాకుండా ఏడ ధర్నా చేసిండో చూస్తే పక్కా పర్షాన్ అవుతారు. ధర్నాలైనా నిరసనలైనా నేను దిగినంత వరకే, వన్ సైడ్ స్టెప్ ఇన్ ప్రొటెస్ట్ విల్ బి సెన్సేషన్ అనుకుంటా రప్పున రంగంలో దిగిన రాహుల్ గాంధీ ఆడిడ కాదు, ఏకంగా ప్రధాని మోడీ ఇంటి ముంగటనే బాజాప్తా బైఠాయించింది. ఇట్లా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇంకా కడమ కాంగ్రెస్ లీడర్లతో కలిసి ధర్నాకు దిగి దగడు పుట్టించింది. ఇట్లా అయితే నిన్న కాక్రోజ్ జనతా పార్టీ తరపున పార్లమెంటు ముట్టడికి పరుగులు పెట్టేవారు కదా, కానొచ్చిన అందరి కట్టెలు లాఠీలతో పొట్టు కొట్టిరు కదా పోలీసులు. అగో ఇదేం తారీఖ, ఆ పిల్లలేం తప్పు చేసిరని అట్లా కొట్టించురు అనుకుంటా. బీజేపీ తప్ప దేశంలో అన్ని పార్టీల లీడర్లు బీపీల మీద గరమయ్యారు గట్టిగానే. ఇక మీకు ఇట్లా మీద మాట్లాడితే గాదిగా అనుకోని రాహుల్ గాంధీ అలా పార్టీ లీడర్లు అందరినీ ఎంటేసుకొని అదుర్సు సినిమాలు అగ్రహారం బ్యాచ్ వేసుకపోయినట్టు పదండి మనము వాళ్ళు తేలిపోవాలనుకుంటా చక్కగా మోడీ ఇంటికి తీసుకొచ్చి కూసబెట్టింది. ఇట్లా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిందే అనుకుంటా డిమాండ్ చేసుకుంటా నినాదాలు చేసిర్రు అంతా. ఇక ఇది చూసిన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండేమో అది మరి రాహుల్ గాంధీ అంటే చూడు ఆడిడే కాదు, డైరెక్ట్ మోడీ ఇంటి ముంగట్టే మోతవర్ లెక్క లడాయి చేస్తుండు అని కామెంట్లు పెడుతుంటే, ఇక ఇంకొందరుండేమో పోరగాళ్ళని పొట్టు
కొట్టించినాక ధర్నా చేస్తురు సరే, మరి మీరున్న అదే ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ వాంగ్చుకు వరుస పెట్టి ఇరాం లేకుండా 20 రోజుల మీదనే నిరాహార దీక్ష చేస్తే వచ్చి ఒక్క మాట మాట్లాడలేక సపోర్ట్ గా రాహుల్ సారు సర్కార్ తీరు మీద బరాబర్ లడాయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ధర్నాకి మా సపోర్ట్ అని కాంగ్రెస్ తరపున ఎందుకు ముంగటికి రాలేదనుకుంటే లాజికులు తీస్తూ ఇంకొందరు. కానీ ఏ పార్టీకి వెళ్ళి ఎంతమంది ఎన్ని తీర్ల కొట్లాడినా ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముచ్చట మీద ఏ ముంగటేసుకోలే మోడీ సారు. మరి రేపేమైనా నిర్ణయం తీసుకుంటాడో లేదో చూడాలి ఇప్పటికన్నా. సుషిరాడులా నా మట్కష్ట ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండు మన మైక్ ముచ్చట్లు.